కేబుల్ లాక్కో కేబుల్ లాక్కో మేడం ఒక్కసారి మేడం 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 శుభాకాంక్షలు ఒకసారి ఫింగర్ చూపిస్తారా నేను వేయడం అదృష్టం ఇక్కడ నాకు అక్కడే మేము వస్తాం సారెంబడి వస్తున్నాం మేము సారెంబడి వస్తున్నాం ఇంకా వెహికల్ చూడండి కంటిన్యూ లైవ్ లో कोने आप पीछे ओके सर ओके ना 100 फीट प्लीज सर आइन सर बशीर राजा तुम्ही राजा అన్న అన్న ఓకే రైట్ సార్ ఇట్లా పెట్టవా సార్ ఓకే ఇక్కడే ఇక్కడ ఉన్నా సార్ ఇగో ఇగో జ్యోతికరణ్ తీసుకో జ్యోతికరణ్ లోవర్ తీసుకో रमेश इकडे वो इकडे थोड़ा पीछे ले लो भाई पीछे ले लो अरे थोड़ा पीछे ले लो थोड़ा पीछे సాయన్న సీనా ఓకే రెడీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి మన రాజ్యాంగంలో సాధారణ పౌరుడి నుంచి భారత రాష్ట్రపతి వరకు కూడా ఒకే రకమైనటువంటి హక్కు అధికారము ఓటు హక్కు. ఇది ప్రజలకున్నటువంటి మొట్టమొదటి ప్రముఖమైనటువంటి ఏకైక పాశుపతాస్త్రం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రభుత్వాలు సరిగ్గా పని చేయడం లేదని విమర్శించడమే కాదు, మంచి ప్రభుత్వాలు వచ్చే విధంగా, మనం అనుకున్నటువంటి మంచి ప్రజాప్రతినిధి వచ్చే విధంగా మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఈ యొక్క ఓటు హక్కు. దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. నేను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను, గ్రేటర్ హైదరాబాద్ లో ఓటర్గా ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా ఇంట్లో ఉండకూడదు. మనము భారత పౌరుడిగా ఇది మన ప్రాథమికమైనటువంటి కర్తవ్యము. తప్పరు కూడా ఈ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో మనమందరం కూడా బాధ్యత కలిగినటువంటి పౌరులము. మనము ఈ సమాజం మరి లేక నైతిక విలువలతో కూడినటువంటి వ్యవస్థ రావాలి అన్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ దేశంలో లేకపోతే వ్యవస్థలో అవినీతి గాని లేక మరి అరాచకం గాని లేక నియంతృత్వం గాని ఉన్నప్పుడు దాని వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి అనేక ఉదాహరణలు మన దేశంలో ఉన్నాయి. అంత గొప్ప చైతన్యం కలిగినటువంటి భారత రాజకీయ వ్యవస్థ, భారత ప్రజలు చాలా మరి ఉన్నత స్థాయిలో అనేక సార్లు ఆలోచించారు. ఎప్పుడు కూడా అదే విధమైనటువంటి స్ఫూర్తితో ప్రజలు ముందుకొచ్చి ఈ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నాను. ఈ యొక్క आज जो वोट हक है, जो वोट देने का अधिकार डॉक्टर बाबा साहब अम्बेडकर देश के
हर व्यक्ति को दिया गया है। सबसे बड़ा अधिकार है। इस व्यवस्था में चेंज लाने के लिए वोट देने का अधिकार जो ऑर्डिनरी व्यक्ति से भारत के महामहिम राष्ट्रपति तक एक ही अधिकार है। इसलिए मैं सब लोगों से, आप सरकार ठीक नहीं काम कर रहे, ये आपका इलेक्टेड रिप्रेजेंटेटिव ठीक नहीं काम कर रहे, ऐसा आप क्रिटिसाइज करते हुए घर में नहीं बैठना चाहिए। आप बाहर आके आपका अधिकार उपयोग करके सभी लोग जो वोटिंग में पार्टिसिपेट होना चाहिए। ये प्रजातंत्र में, भारत के प्रजातंत्र में, ना कोई देश के प्रजातंत्र में, ये सबसे बड़ा जिम्मेदारी हर व्यक्ति का बनता है। क्योंकि आज आपका अच्छे रिप्रेजेंटेटिव होना चाहिए, देश के जनता के सेवा करने वाले रिप्रेजेंटेटिव होना चाहिए। उसके लिए आप वोट देने का प्रयास करना चाहिए। मैं ग्रेटर हैदराबाद में रहने वाले सभी लोगों से यही अनुरोध करता हूं, आप घर से बाहर आइए। घर से बाहर आके आप जितने बड़े बिजनेसमैन हो, ऑर्डिनरी व्यक्ति भी हो, सभी लोगों से, ऑफिसर हो, सभी लोगों से मैं यही प्रार्थना करता हूं, आप घर से बाहर आके डॉक्टर बाबा साहब अम्बेडकर जो अधिकार आपको दिया गया, कॉन्स्टिट्यूशन जो अधिकार आपको दिया गया, वोट देने का अधिकार, उसका इस्तेमाल करना चाहिए। अच्छे रिप्रेजेंटेटिव को इलेक्ट करना चाहिए। ये भ्रष्टाचार मुक्त भारत होना चाहिए। ये ठीक करने वाले, देश जनता को सेवा करने वाले रिप्रेजेंटेटिव आपको आना चाहिए। इसके लिए आप घर में बैठ के क्रिटिसाइज करते हुए कुछ नहीं आता, आप बाहर आके वोट का इस्तेमाल करके अच्छा रिप्रेजेंटेटिव को इलेक्ट करना चाहिए। ఈ రాజకీయ వ్యవస్థలో మరి ఎన్నికలైనటువంటి కీలకమైనటువంటి ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది। ఈ ఎన్నికలు మరి అందరం కూడా మరి శాంతియుతమైనటువంటి పద్ధతిలో నిర్వహించుకోవాలి। కానీ దురదృష్టకరము మరి ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మరి అధికార దుర్వినియోగము, పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ, పెద్ద ఎత్తున మద్యం పంపిణీ జరుగుతా ఉన్నది। ఇది ఏమాత్రం ఎన్నికలకు శోభ తీసుకురాదు। ప్రజలు మరి ఈరోజు మార్పు కోరుకుంటున్నారు। ఆ మార్పులో చాలా మంది ప్రజలు చైతన్యం ముందుకొచ్చి పనిచేస్తా ఉన్నారు। కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో సహా అనేక మంది మీద నిన్న దాడులు జరిగినాయి। ఇది ఖచ్చితంగా ప్రజలు దీనికి జవాబు చెప్తారని నేను భావిస్తా ఉన్నాను। जो मेयर बनने का है, भारतीय जनता पार्टी मेयर बनेगा। चलो सर